జీవీఆర్ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పల్నాడు జిల్లా నుండి క్రైస్తవ పాస్టర్లు మాజీ మంత్రి కె జవహర్ను గురువారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. క్రైస్తవ మిషనరీలు పాఠశాలలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని వారు ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లా నుంచి దేవుని సేవలో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా విద్య మీద, అదేవిధంగా ఉపాధి మీద దృష్టి పెట్టినటువంటి సందర్భంలో ఆనాడు క్రైస్తవ మిషనరీలు ఒక లక్ష్యంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యను అందించాలనే ఒక సంకల్పంతో ఎయిడెడ్ పాఠశాల నిర్వహణ చేసే సందర్భం. ఈరోజు కూడా ఎయిడెడ్ అనేది జగన్మోహన్ రెడ్డి కాలంలో పూర్తిగా డెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. తిరిగి వాటిని పునరుద్ధరించాలి. ఎయిడెడ్ పాఠశాలల ద్వారా పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు విద్యను అందించాలనే ఒక సంకల్పంతో దాని పునరుద్ధరణకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని కోరడం జరిగింది. అదే కాకుండా క్రైస్తవ భవనం పూర్తి చేయాలని గుంటూరులో ఏర్పాటు చేసిన క్రైస్తవ భవనం, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ భవనాలు ఏర్పాటు చేసి క్రైస్తవులకు ప్రత్యేకంగా ఏదైతే గతంలో ఇజ్రాయెల్ పర్యటన కానీ అదేవిధంగా ఆ పర్యటనలు ఉన్నాయో వాటిని అన్ని కూడా పునరుద్ధరించడానికి కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా వారు రావటం, ఎందుకంటే ఆ సమాజం పట్ల, క్రైస్తవ సమాజం పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా లౌకిక రాజ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రైస్తవాన్ని కూడా కాపాడవలసిందిగా క్రైస్తవంలో ఉన్నటువంటి పాఠశాలలు కానీ, వైద్యశాలలు కానీ, దాంతోపాటుగా భవనాలు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలని ప్రత్యేకంగా కోరడం జరిగింది. దీన్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి నివేదన సమర్పించి రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఇవ్వడానికి, దాంతోపాటుగా బీసీసీలో చదువుతున్నటువంటి పిల్లలకి వారికి స్కాలర్షిప్ల విషయంలో కానీ, వాళ్ళ సదుపాయాల విషయంలో కానీ, దాంతోపాటుగా వాళ్ళకు కూడా ప్రత్యేక వసతి గృహాలకు ఏర్పాటు చేయడానికి కూడా కోరడం జరిగింది. అవన్నీ కూడా చేయడం కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వారి సమస్యలను ఆయనకు తెలిపి త్వరలోనే వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇస్తాను.